ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారంట, ఇట్లా పైసలు ఇవ్వకపోతే ఇది చేసేస్తా అది చేసేస్తా చంపేస్తా మీ ఇంట్లో వాళ్ళని అట్లా ఇట్లా అని వీడియోస్ యూట్యూబ్లో అనేది వస్తలేవంట, వ్యూస్ వస్తలేవు. అట్లా చేసిరంట స్ట్రైక్ కొట్టి. సో ఏంటంటే ఒక 1 month నుంచి అయితే వీడియోస్ అయితే వస్తలేవు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ గాంధీచారి. సో ఒక తమిళ అయితే చూసారు కదా. సో ఒక టాపిక్ మీద అయితే మీ ముందుకైతే వచ్చినా చెప్దామని చెప్పేసి. సో ఏంటంటే ఒక 1 month నుంచి అయితే వీడియోస్ అయితే వస్తలేవు యూట్యూబ్లో. ఏంటంటే స్ట్రైక్ కొట్టి చాలామంది సో మన యూట్యూబ్ ఛానల్ దానివల్ల వ్యూస్ వస్తలేవు. సో అట్లా అని చెప్పి చాలామంది అయితే స్ట్రైక్ కొట్టారు. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇది చాలా రోజుల నుంచి నేను యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ వస్తలేవు అంటే చాలా మొత్తం ఏదన్నా అన్లిస్టెడ్ అని వస్తుంది. సో మనకు తెలిసిన ఫ్రెండ్ ఉండే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, వినయ్ అని చెప్పి. సో ఆయనతోని మాట్లాడి ఎందుకు ఇట్లా అయింది ఏంటి అంటే ఇట్లా యూట్యూబ్ మీద స్ట్రైక్ అయింది. సో ఇట్లా చాలామంది స్ట్రైక్ చేసిరు. సో దానివల్ల మన వీడియోస్ యూట్యూబ్లో అనేది వస్తలేవంట, వ్యూస్ వస్తలేవు. అట్లా చేసిరంట స్ట్రైక్ కొట్టి. వీడియోస్ యూట్యూబ్లో అనేది వస్తలేవంట, వ్యూస్ వస్తలేవు. అట్లా చేసిరంట స్ట్రైక్ కొట్టి. సో నేను యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టిన. సో అట్లా ఇట్లా అయిన తర్వాత మళ్ళీ 1 month తర్వాత మన ఛానల్ అయితే మళ్ళీ బ్యాక్ అనుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 1 month నుంచి అయితే ఇంకొకటి ఏంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడిబి ఎవరో హ్యాక్ చేసిరో ఏం చేసిరో తెలియదు మనకి. మా ఊరో మన ఫ్రెండ్స్ ఇంకా మనకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, ఇట్లా పైసలు ఇవ్వమంటారంట, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారంట, ఇట్లా పైసలు ఇవ్వకపోతే ఇది చేసేస్తా అది చేసేస్తా చంపేస్తా మీ ఇంట్లో వాళ్ళని అట్లా ఇట్లా అని ఎవరో మనకి తెలియదు. మన ఐడి నుంచి అది ఓపెన్ చేసి అందరికి ఇట్లా మెసేజెస్ చేస్తారంట. అట్లా ఎవరు చేస్తారో ఎందుకు చేస్తారో నాకైతే అర్థమవుతలేదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా పిఎస్లో కంప్లైంట్ చేసిన నేను. ఇప్పుడు చూడొచ్చు పిఎస్ది కంప్లైంట్ చేసిన ఫామ్ ఇది. సో ఇట్లా క్రైమ్ వాళ్ళకి అయితే కంప్లైంట్ చేసిన, ఇట్లా ఆల్రెడీ కేసు అయితే పెట్టిన అనమాట. ఇట్లా అయితే ఎవరో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే హ్యాక్ చేసి ఇట్లా మెసేజ్ చేస్తారు. సో ఫేక్ ఫ్రాడ్ అవుతుంది మొత్తం అని చెప్పి. సో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు ఇట్లా చేయకండి. ఎందుకు ఇట్లా చేస్తారో నాకైతే అర్థమవుతలే, ఎందుకు అట్లా ఏడుస్తారో నాకు అర్థమవుతలే. నాకేం లక్షల సబ్స్క్రైబర్లు లేదు, లక్షల ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ బి లేదు. కానీ ఎందుకు నా మీద ఇంతగానం ఏడుస్తారో నాకైతే అర్థమవుతలేదు. కానీ చెప్తున్న ఒక రిక్వెస్ట్, ఇట్లయితే చేయకండి. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి ట్రేస్ అయిందంటే కోల్కతా అంట. కోల్కతా ఢిల్లీ అక్కడ సైడ్ ఉందంట ఇది. అంటే అక్కడ నుంచి ట్రేస్ అవుట్ అయ్యి మెసేజ్ చేస్తారంట, లైక్ బ్లాక్మెయిల్ చేస్తారంట. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లయితే చేయకండి. ఎందుకు ఇట్లా చేస్తున్నా నాకైతే అర్థమవుతలేదు. కానీ అయితే కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ క్రైమ్ వాళ్ళకి చెప్పిన, క్రైమ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ బి చేసిన. ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ ఛానల్ బి నాది మొత్తం ఏం చేసిరు, స్ట్రైక్ కొట్టేసి దాన్ని మొత్తం వీడియోస్ అప్లోడ్ కాకుండా దాన్ని అయితే చేసిరు. యూట్యూబ్ ఛానల్ బి నాది మొత్తం ఏం చేసిరు, స్ట్రైక్ కొట్టేసి దాన్ని మొత్తం వీడియోస్ అప్లోడ్ కాకుండా దాన్ని అయితే చేసిరు. నేను ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ అయితే పెట్టినా. సో వాళ్ళు నాకు హెల్ప్ చేసిరు కొంచెం. ఇంకా వినయ్ నీకైతే థ్యాంక్ యూ రా, నాకైతే హెల్ప్ చేసినావు. సో థ్యాంక్ యూ. సో వాడివి చెప్పినమాట నా పేరు చెప్పకరా అట్లా అని. సో అయినవి నేను చెప్తున్నా, ఎందుకంటే మనకు కొంచెం మంచి ఫ్రెండ్ అనమాట వాడు. సో ఇట్లా అయిందిరా, ఇట్లా నా ఇన్స్టాగ్రామ్ ఎవరో ఫేక్ ఓపెన్ చేసి ఇట్లయితే చేస్తురు. ఇన్స్టాగ్రామ్ అయితే అకౌంట్ నా దగ్గర ఉంది, కానీ ఎవరోకి మెసేజ్ ఎట్లా వెళ్తున్నాయో నాకైతే అసలు అర్థం కాలే. ఒక 15 days అయితే నేను చాలా సఫర్ అయినా. తర్వాత వాడిని చెప్పిన ఇట్లా అవుతుందిరా అంటే వాడు మాట్లాడి సాల్వ్ చేసిండు. సో వీడికైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఇన్ని రోజుల నుంచి ఎట్లా చెప్పాలి ఏంది అనుకున్నా. రీల్ చేయమన్నారు అందరు, కానీ నేను చేయలే, డైరెక్ట్ యూట్యూబ్లో వేద్దామని చెప్పి అయితే. సో మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది, ఇది క్లియర్ ఫోటో బి పెడతా మీకు. సో క్లియర్ ఫోటో బి పెడతా, పోలీస్ నేను కంప్లైంట్ చేసింది ఇవి. సో ఏమైతే అనుకోకండి, ఇది ఏమైంది ఏంది ఇన్ని రోజులు నాకు తెలియదు. కానీ ఫైనల్ అయితే యూట్యూబ్ అయితే మనకు వచ్చింది. ఇంకోటి అకౌంట్ బి అది మొత్తం క్లోజ్ చేసేసిన. సో ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ముందు ఎట్లా ఫాలో చేసిరో, ఎట్లా సబ్స్క్రైబ్ చేసిరో, ఇప్పుడు మీరు అట్లా నాకు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.